నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అమ్మగారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఒక లోక సామెత ఒకటి మనకుంది. ఏంటనంటే, చెవిటి వాని యొద్దకు వెళ్ళి శంఖము ఊదవద్దని చెప్తుంది లోక సామెత. ఎందుకు ఈ మాట చెబుతుందనంటే, ఒక అడుక్కుని వ్యక్తి వెళ్ళి తన వృత్తిపరంగా వెళ్ళి చెవిటివాడి దగ్గరికి వెళ్ళి కాస్తంత డబ్బులు సంపాదించదని ఏం చేస్తాడంటే, తనకు కలిగిన టాలెంట్ అంతటను కూడా చెవిటివాడి దగ్గరికి సప్త స్వరాలన్నీ ఊదినా సరే ఇలా చూసి అంటాడు చివరికి, అంత ఆకలిస్తే ఇదని తినొచ్చు కదా, దాన్ని అలా నవ్వులిస్తామంటాడు. అక్కడి నుంచి ప్రారంభమైంది చెవిటుడి వద్దకు వెళ్ళి శంఖం ఊదొద్దని. అలాగే దేవుని వాక్యం చెప్తుందనంటే, సామెతలు 9:9 మనం చూసినట్లయితే, సామెతలు 9:9 మనం చూసినట్లయితే అక్కడ ఒక వాక్యము సెలవిస్తూ ఉంది మనకి. అది సరిపోతుందమ్మా. సామెత ఏం చెబుతుంది అనంటే, చెవిటి వాడి వద్దకు వెళ్ళి శంఖం ఊదొద్దంటే, వినని వాని యొద్దకు వెళ్ళి మీరు ఎన్ని చెప్పినా కానీ వాడు వినడు అని లోక సామెత చెబితే, దేవుని వాక్యము కూడా ఇంచుమించుగా అదే మాట్లాడుతూ ఉంది. జ్ఞానము గలివానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానమును నొందునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే కేవలం జ్ఞానం ఉన్న వారికి మాత్రమే ఉపదేశించమని దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉంది. అయితే మరి జ్ఞానం లేని వారి కొరకైతే విషయం ఏంటి అని ఆలోచన చేయగలిగితే, దేవాంతి దేవుడు మనుషులందరికీ కూడా జ్ఞానము ఇచ్చి ఉన్నాడు. మనుషులందరికీ కూడా జ్ఞానం ఇచ్చి ఉన్నాడు. అయితే మనుషులు ఏం చేస్తారు అంటే, తమకు కలిగినటువంటి ప్రతి జ్ఞానాన్ని కూడా తమ తమ స్వలాభానికి కోసం దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఇహలోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని తన సొంత లాభానికి కొరకు ఉపయోగించుకుంటూ ముందుకు సాగిపోతా జీవిత మనుగడ చేస్తూ ఉంటారు. అయితే దేవుడు ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క జ్ఞానము గురించి మాట్లాడతలేదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకనంటే, మనమందరము కూడా మన ఆత్మ పరలోక రాజ్యము చేరాలని, ఆత్మ నరకాగ్నిలోకి వెళ్ళకూడదని ఆ యొక్క విధానము కొరకే భక్తి జీవితం మనం చేస్తాం. కనుక దేవుడు కూడా ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి జ్ఞానము గల వారికి ఉపదేశము చేయగా అని దేవుని వాక్యం సెలవిస్తుంది అని అంటే, ఇది ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానము గూర్చి అనే అర్థం. కాబట్టి ఎలా మీరు చెప్పగలుగుతున్నారు అని అంటే, వాక్యం ద్వారా దాన్ని రుజువుపరుచుకుందా. అదే అధ్యాయం అదే 9వ వచనం మనం చూసినట్లయితే, యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో దానికి మూలము జ్ఞానం అని చెబుతూ ఉంది ఇక్కడ దేవుని వాక్యం. ఉదాహరణకి ఈ మాట మీకు అర్థం అవడం కోసం మాట చెబుతాను. ఏంటనంటే, బిల్డింగ్లు కడతాం ఫస్ట్ ఇయర్లో, అనేకమైన 1, 2, 3 ఇంచుమించు 10, 20, 30 కడతాం. అన్ని కట్టడానికి గల మూలం ఏమిటి అంటే, ఆ బిల్డింగ్కి ఫిల్లర్సే ఒక మూలము. ఆ ఫిల్లర్సే ఒక ఆధారము లేకపోతే ఏం కడతాం? కానీ సింగిల్ స్టేర్ కూడా మనము కట్టలేము. అలాగునే యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలమని ఎలాగైతే చెప్తూ ఉందో, అలాగున ఎవరైతే దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటారో వారే జ్ఞానము కలిగిన వారని చెబుతూ ఉంది. కాబట్టి చదువుకున్నటి లేఖన భాగములో నుండి నా యొక్క ఈరోజు ధ్యాన అంశం ఏంటంటే, జ్ఞానము కలిగిన వారికి ఉపదేశము చేయగా మరింత జ్ఞానము నొందునని ఇక్కడ వ్రాయబడి ఉంది. అయితే దీంట్లో పొందుపరిచిన 3 మాటలు మనకు కనబడతాయి. ఒకటి జ్ఞానము, రెండోది ఉపదేశము, మరింత జ్ఞానం అని ఉంటుంది. కాబట్టి ఈ 3 కూడా
కొద్ది నిమిషాలు ఒక్కొక్కటి మనం ఈరోజు అధ్యయనం చేద్దాం. మొదటిగా జ్ఞానము గురించి అధ్యయనం చేద్దాం. జ్ఞానము అనేవి 2 రకాలు. ఏనమ్మా? 2 రకాలు. ఒకటి మనుషుడి జ్ఞానము, రెండవదిగా దేవుని యొక్క జ్ఞానము. మొదటిగా మనుషుడి యొక్క జ్ఞానం గురించి మాట్లాడదాం. మనుషుడి యొక్క జ్ఞానం ఎట్లా ఉంటుంది అంటే, ఈ భూ ప్రపంచం మీద ప్రతి మనుషుడు ఎక్కువగా లౌకిక జ్ఞానాన్ని ఉపయోగిస్తాడు. అది ఎవరైనా సరే, చివరకు దైవ సేవకులైనా సరే, ఆ యొక్క లౌకిక జ్ఞానాన్ని ఉపయోగించకపోతే ఆ మనుషుడు హైలైట్ అవ్వలేడు, అభివృద్ధి కాలేడు. అది పేరు ప్రాఖ్యాతులోనేమి, లేదా ఆర్థిక విధానంలో కానీ ఏ కోణంలో చూసినా ఆ లౌకికాన్ని ఉపయోగించకపోతే అభివృద్ధి కాలేడు. కాబట్టి ప్రతి మనుషుడు కూడా ఎక్కువ శాతం లౌకిక జ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఉంటాడు. ఈ లౌకిక జ్ఞానం మనకందరికీ తెలిసినటువంటి విషయమే. ఉదాహరణకు ఒక మాట చెబుతాను అర్థం అవడం కోసం. 2 స్నేహితులు ఉంటారు. ఆ స్నేహితుడికి మొదటగా ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఏమంటాడంటే, బ్రదర్ అంటాడు. హలో బ్రదర్ అంటాడు. అని ప్రారంభమే ఏమంటాడంటే, బాగున్నారా అంటాడు. రెండో మాట, ఆ సిస్టర్ బాగుందా అంటాడు. మూడో మాట, పిల్లలు బాగున్నారా అంటాడు. నాలుగో మాట, భోజనం చేశారా అంటాడు. నాలుగో మాటగా అనేక మాటలను అక్కడ పొందుపరుస్తూ లోకములో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా అక్కడ కలుపుకుంటూ ఏం చేస్తాడంటే, అవతల వ్యక్తికి అతన్ని ఏం చేస్తాడు, ఉప్పొంగిస్తాడు. ఏం చేస్తాడు? తనటువంటి మాటల ద్వారా, జ్ఞానము చేత, లౌక్యము చేత ఏం చేస్తాడనంటే ఉప్పొంగిస్తాడు. ఉప్పొంగించి అదును చూసి పొదును చూసి తనకు కావలసినటువంటి మాటను అక్కడ ఉపయోగిస్తాడు. ఇలాంటి ఈ సందర్భాన్ని 1, 2, 3 నిమిషాలతో కాదు కానీ ఇంచుమించు 5 నిమిషాలను ప్రారంభించి 15 నిమిషాలు ఈ సన్నివేశాన్ని సాగిస్తుంటాడు. సుత్తి లేకుండా స్ట్రైట్గా మాట్లాడడం ఈ లౌకిక జ్ఞానం ఉపయోగించినప్పుడు. కాబట్టి ఈ లౌకిక జ్ఞానాన్ని ఉపయోగిస్తూ తనకు కావలసినటువంటి మాటను లేదా తనకు కావలసినటువంటి అవసరాన్ని తీర్చుకుంటానికి ఉపయోగిస్తుంటాడు ఈ లౌకిక జ్ఞానాన్ని. ఒకవేళ ఇచ్చి లేదా పొందుకున్నప్పుడు ఆ స్నేహితుడు ఏడలా ఏం చేస్తాడంటే సంతోషిస్తాడు. ఒకవేళ ఆ లాభాన్ని పొందలేదు లేదా అవసరాన్ని తీసుకోనకపోతే ఆ వ్యక్తి మీద, ఆ స్నేహితుడి మీద ఏం చేస్తాడంటే విరోధంగా ఉంటాడు. ఇలాగన ఆ మనిషికి లౌకిక జ్ఞానమే కాదు, భూసంబంధమైన జ్ఞానం ఉపయోగిస్తాడు. భూసంబంధమైన జ్ఞానమే కాదు, ప్రకృతమైనటువంటి సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కూడా ఉపయోగిస్తాడు. ఉపయోగించి ఏం చేస్తాడని అంటే, ఒక మనుషుడు అలాగ ఉపయోగిస్తున్నప్పుడు ఏం జరుగుద్ది అని అంటే, ఎక్కడైతే ఈ ప్రకారముగా లౌకిక జ్ఞానాన్ని, ప్రకృతి జ్ఞానాన్ని, భూసంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఉపయోగించాడో అక్కడంట వివాదం వస్తుందంట. ఏమొస్తుంది? వివాదం వస్తుంది, మచ్చరం వస్తుందట. అక్కడంట నీచమైన కార్యములు అక్కడే జరుగుతాయంట. ఎప్పుడు? మనుషుడి యొక్క జ్ఞానాన్ని ఉపయోగించినప్పుడు. నేను చెబుతున్న మాట కాదు, చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాదు. అక్కడ చదవండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. సరిపోతుంది. ఇది ఒక మనుషుడు, చాలా జ్ఞాపకం వేసుకోండి, ఒక మనుషుడు లౌకిక జ్ఞానాన్ని ఉపయోగిస్తే, ఒక మనుషుడు ప్రకృతి సంబంధమైన జ్ఞానాన్ని ఉపయోగిస్తే, భూ సంబంధమైనటువంటి జ్ఞానాన్ని ఉపయోగిస్తే, అది ఏ జ్ఞానం అని చెబుతుంది దేవుని వాక్యం? దెయ్యముల జ్ఞానం.
అయితే క్రైస్తవులుగా మనం ఏం చేయాలని అంటే, మన మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతగా మించి మాట్లాడకూడదు. ఎందుకు అనంటే విస్తారమైన మాటలోనట దోషం ఉంటుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఒక వ్యక్తి అవతల ఎంత ఇంపార్టెంట్ పనిలో ఉంటాడో మనకు తెలియదు ఎంత. కాబట్టి ఒక లోక సామెత ఉంటుంది, చల్లకి వెళ్ళంట ముంత దాచునట్లుగా. ఏంటమ్మా? చల్ల కోసం వెళ్ళి ముంత దాచునట్ల. ఎలాగ వచ్చాడు? మళ్ళీ తెచ్చిన సార్ తింటే వెనక పెట్టుకుని మాట్లాడతాం ఎందుకు? స్ట్రైట్గా అడగొచ్చు కదా, అయ్యా పలాని విషయానికి నేను వచ్చాను అని అడగొచ్చు కదా. అలా కాదంట, చల్లకు వచ్చి ముంత దాచునట్లుగా. సుత్తు లేకుండా సూటుగా మాట్లాడటం నేర్చుకోవాలి. లేని ఎడల మన జ్ఞానం ఏంటంట? మనుషుడి జ్ఞానం దెయ్యపు జ్ఞానం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇది మనుషుడి జ్ఞానం గురించి మాట్లాడు. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క జ్ఞానము. ఈ జ్ఞానం ఎలా ఉంటుంది అంటే, ఈ భూప్రపంచం మీద క్రైస్తవుడు అని పిలువబడుతున్న వాడందరూ కూడా జ్ఞానవంతులే. ఎవరండి? క్రైస్తవులు అని పిలువబడుతున్న అందరం కూడా మన జ్ఞానవంతులు. ఎలాగో అనంటే మనకు తెలిసిన విషయమే. ఏంటనంటే, వినుట వలన విశ్వాసము కలుగును, అది క్రీస్తు మాట వలన కలుగురని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి మనము క్రీస్తు మాట విని విశ్వాసించి యేసే నిజమైన దేవుడని సొంత రక్షకుడుగా ఒప్పుకుని ఆయన అంగీకరించి నీటి బాప్తీసము తీసుకుని దేవుని సంఘములో చేర్చబడిన మనమందరము కూడా జ్ఞానవంతులమే. అలాగని మీరు ఎలా చెప్తున్నారు అని మనం ఆలోచన చేయగలిగితే, ఒకవేళ ప్రశ్న మీలోను వస్తే సూటిగా వాక్యం ద్వారా మనం సరి చూసుకుందాం. సామెతలు, మొదటి సామెతలు 2:3 ఒక మాట ఉంటుంది తండ్రి అయిన దేవుని గురించి. ఏమని ఉంటుందంటే, చదవడమా, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు అని ఉంటుంది. ఏంటి? యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు అని ఉంటుంది. అయితే మనము క్రీస్తు రక్తం చేత కడగబడి ఏ దేవుడిని మనమే తండ్రిగా మనం అంగీకరిస్తున్నాం. ఆయన మన కుమారుడుగా మనం అంగీకరిస్తున్నాడు. కాబట్టి తండ్రి అనంత జ్ఞాని అయితే తన బిడ్డలమైన మనము జ్ఞానములు కాదా? జ్ఞానమే కదా. కాబట్టి మనము ఆ జ్ఞానము చేత సిలువను గూర్చిన వార్త ఏంటి? సిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెర్రితనమైంది, రక్షించబడుచున్నటువంటి మనకు దేవుని శక్తి అయింది. కాబట్టి జ్ఞానము లేని వంటి వారికి అది వెర్రితనమైంది. కాబట్టి అది జ్ఞానము లేదు. కాబట్టి విని విశ్వాసించి జ్ఞానము చేత మనము క్రీస్తు రక్తం చేత కడగబడినాము. కాబట్టి మనకు జ్ఞానం ఉంది. కాబట్టి అనంత జ్ఞాని అయిన దేవుని కుమారులు మనము. కాబట్టి మనము జ్ఞానవంతులం. గుర్తుపెట్టుకోండి, మనము జ్ఞానవంతులం. కాబట్టి సంఘములో చేర్చబడిన మనమందరూ జ్ఞానవంతులమే. అయితే ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటనంటే, ఈ సంఘములో జ్ఞానవంతులతో పాటు మనుషుడి జ్ఞానం కూడా పనిచేస్తుంది. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క జ్ఞానముతో పాటు మనిషి యొక్క జ్ఞానం కూడా పనిచేస్తాడు. ఈ రెండు కూడా అది ఒక విశ్వాసులో ఉండొచ్చు, లేదా ఒక విశ్వాసులో దేవుని జ్ఞానం ఉండొచ్చు, లేదా వేరొక విశ్వాసులో మనుషుడి జ్ఞానం ఉండొచ్చు. ఇద్దరు కూడా ఎక్కడున్నారని అంటే దేని యొక్క సంఘములో. ఇది మనుషుడి జ్ఞానమని లేదా ఇది దేవుడి జ్ఞానం కలిగిన వాడని ఎలా తేటగా చెప్పగలుగుతాం అనంటే, ఒక ఉదాహరణకు ఒక మాట చెబుతాను. ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో తల్లిదండ్రులకు 4 బిడ్డలు ఉన్నారు. ఆ 4 బిడ్డల్లో ఒక బిడ్డ మాత్రమే తల్లిదండ్రులకు విధేయత కలిగి, తల్లిదండ్రులకు దగ్గరగా ఉండి, తల్లిదండ్రుల మాటలకు వింటూ, వారు తల్లిదండ్రుల మాటకి విధేయత కలుగు జీవిస్తున్నటువంటి తరుణములో తల్లిదండ్రులు అంటారు, ఈ 4 బిడ్డలు ఒకడు జ్ఞానవంతుడే. ఏమంటాడా? ఈ బిడ్డ కాస్తంత
జ్ఞానవంతుడే అని అక్కడ తెల్ల తేటగా కనబడుతుంది. అది కనబడుతుంది. అలాంటి జ్ఞానం అంటే జనరల్ జ్ఞానం గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. అలాగనే మనం పల్లెటూరు కదా మనది. పల్లెటూరులో మనం జీవిస్తున్నటువంటి గ్రూపులో యువజన సంఘాలు కూడా ఉంటాయి. ఈ యొక్క యువజన సంఘాల్లో కూడా 2 రకాల జ్ఞానాలు కలిగిన వాళ్ళు ఉంటారు. రెండు రకాల జ్ఞానం కలిగినోడు ఉంటాడు. ఇలాగా సంఘములో, ఇలాగా దేవుని మందిరంలో ఉంటారు, కుటుంబంలోనూ ఉంటారు. అలాగా బయట యువజన సంఘంలో కూడా 2 రకాలైన జ్ఞానం కలిగిన వారు ఉంటారు. అయితే ఈ జ్ఞానం కలిగిన వాడు ఏం చేస్తాడు అని అంటే, దేవుని మందిరంలో లేదా కుటుంబంలో ఏం చేస్తాడు? మనుషుడు జ్ఞానం కలిగినోడు అంటాడంటే, తన ఎప్పుడు కూడా తన జ్ఞానాన్ని హైలైట్లో ఉండాలని కోరుకుంటాడు. ఉండి ఏం చేస్తాడనంటే, సంఘములో కానీ కుటుంబంలో కానీ, కుటుంబంలోనైతే తన తండ్రికి సలహాలు ఇస్తాడు, తండ్రికి సలహాలు ఇస్తాడు. అలాగా బయట యువజన సంఘంలో అయితే పెద్దలకు సలహా ఇస్తాడు. ఇలాగా దేవుని మందిరంలోనైతే సంఘ కాపరికి సలహాలు ఇస్తాడు. సలహాలు ఇచ్చినటువంటి ప్రతి సలహాను తీసుకొనకపోతే, అది కుటుంబంలోనైనా సేవకుడైనా అది బయట అయినా సరే, ఈ మనుషుడు జ్ఞానం కలిగిన మాటలకి ఆ మనుషుడికి ఏం చేస్తారంటే కోపం వస్తుంది. ఏమొస్తుంది? కోపం వస్తుంది. కోపం వచ్చిన తరుణములు ఏం చేస్తాడంటే సంఘంలోంచి వెళ్ళిపోవటానికి ఇష్టపడతాడు, తల్లిదండ్రుని విడిచి కుటుంబంలోంచి వెళ్ళిపోవటానికి ఇష్టపడతాడు. అలాగంటే బయట సంఘము ఉంటుంది కదా, ఆ సంఘములోంచి కూడా విడిచి వెళ్ళిపోవటానికి ఇష్టపడతా ఉంటాడు. ఎక్కడ అనంటే మనుషుడి యొక్క జ్ఞానాన్ని ఉపయోగించినప్పుడు. ఈ మందిరములో ఉదాహరణకు మాట చెప్తున్నా, ఇలాంటి మందిరాలలో, అనేక మందిరాలలో దేవుడి జ్ఞానం కలిగినోడు ఉంటాడు, మనుషుడి జ్ఞానం కలిగినోడు ఉంటాడు. ఇక్కడ ఎక్కువ మనుషుడి జ్ఞానాన్ని ఉపయోగిస్తుంటాడు. మనుషుడి జ్ఞానం వినకపోతే సంఘాన్ని, కుటుంబాన్ని బయట కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవటానికి ఇష్టపడతా ఉంటాడు. అయితే 2 సన్నివేశాలు పరిశుద్ధ గ్రంథంలో టూకీగా చెప్పుకుని ముందుకి నా వాక్యాన్ని తీసుకువెళ్తాను. ఇలాంటి సందర్భాలు 2 ఉంటాయి. ఒకటి అబ్రహాము, లోతు, ఇద్దరు ఉంటారు. అయితే అబ్రహామును దేవుడు పిలిచాడు కానీ లోతుని పిలవలే. కాబట్టి అబ్రహాముని పిలిచాడు కాబట్టి, అబ్రహాంతో లోతు వెళ్ళాడు కాబట్టి, అబ్రహాముని ఎలాగైతే దీవించాడో లోతును కూడా అలాగే దీవెనలు వచ్చేసాయి. అయితే వీరిద్దరూ కూడా ఆశీర్వదించడం ప్రారంభంలో అబ్రహాము యొక్క, లోతు యొక్క కాపర్లకి ఒక వివాదం వచ్చింది. ఎప్పుడైతే వివాదం వచ్చిందో వెంటనే అబ్రహాము తన లోతుని పిలిచి అంటాడు, అయ్యా, నీ కాపరికి నా కాపర్లకి కొంచెం తగాదాలు వస్తున్నాయి, వివాదం వస్తుంది, కనుక నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను. నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమడకు పోతా, నువ్వు పడమడకపోతే నేను తూర్పుకి వెళ్ళిపోతా. కాబట్టి నీవు వెళ్ళిన చోటికి నేను రాను, నీకు ఇష్టం అని చెప్పేసి నువ్వు ఇటు వెళ్తావో వెళ్ళని ఆ యొక్క లోతుకి చాయిస్ ఇచ్చేశారు. ఆ లోతు ఏం చేశాడంటే లోకం వైపు చూశాడు. ఎప్పుడైతే లోకం వైపు చూశాడో ఆ లోకం ఈ లోతుకి ఎలా కనబడ్డదంటే ఆహ్లాదముగాను, పచ్చగాను, అందముగాను కడివియనది. ఎప్పుడైతే అలాగని ఈ లోతుకి కనిపించిందో ఆ ప్రదేశానికి లోతు వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ వాటి మాట గమనించాలి. ఇక్కడ లోతు వెళ్ళిపోయాడు, శపించబడ్డాడు, ఎన్నో కష్టాలు వచ్చాయి. మళ్ళీ అబ్రహాము గారు మళ్ళీ ఆయన పోరాటకు వచ్చారు, అది వేరే విషయం. ఇక సన్నివేశం ఏంటంటే లోకం చూశాడు, లోకం వెళ్ళిపోయాడు, లోకానికి వెళ్ళిపోయాడు. చాయిస్ ఇచ్చాడు. ఇక్కడ 2వ సందర్భం చెబుతాను. న్యాయాధిపతిలో ఒక సందర్భం 7వ అధ్యాయంలో ఉంటుంది, టూకీగా చెప్తాను. అక్కడ దేవాది దేవుడు మిద్యానులను ఇజ్రాయేల్కి ఇద్దామని ప్లాన్ చేశాడు. అయితే 22,000 మంది అక్కడ ఉంటారు. అంటాడు దేవుడు గిద్యోనుతో అంటాడు, అయ్యా, కొంతమంది ఇక్కడ భయపడుతున్నారు, వణుకుతున్నారు. ఎవరైతే భయపడతారో, ఎవరైతే వణుకుతున్నారో వాళ్ళు వెనక పొమ్మని చెప్పు అని అన్నప్పుడు 10,000 మంది వెళ్ళిపోతారు, ఇంకా 12,000 మంది మిగులుతారు. అప్పుడు మళ్ళీ దేవుడు ఏం చేస్తాడనంటే మళ్ళీ ఆలోచన కలిగి, అబ్బో, ఇశ్రాయేలీయులు మామూలు కాదు, మేము ఇంతమంది ఉన్నాం కాబట్టి మా బలమును బట్టి మేము మిద్యానుని గెలుచుకున్నాం అని తన హృదయంలో అనుకుంటారు. కాబట్టి వీళ్ళకి అంత
నీకోసం ఒక పరీక్ష పెడతానని ఒక వాగు దగ్గరికి తీసుకువెళ్ళి ఒక పరీక్ష పెట్టాడు. కొంతమంది నీళ్ళు తాగమన్నారు. నీళ్ళు తాగమంటే కొంతమంది మోకాళ్ళుని నాలుగుతో ఏం చేస్తారంటే గతుకుతారు. ఒక బ్యాచ్ని తీసి పక్కన పెట్టాడు. రెండో బ్యాచ్ వాళ్ళు చేతులతో నీళ్ళు తీసుకుని త్రాగుతారు. ఇది రెండో బ్యాచ్. ఎవరైతే నీటిలలో మొక్కలు ఆనుకుని కుక్కలాగున గతికి నీళ్ళు తాగుతారో వాళ్ళైతే తీసి పక్కన పెట్టేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమను. మిగిలిన వారు ఎంతమంది అయ్యా అనంటే 300 మంది. ఎంతమంది? ఈ ఒక్క 300 మందిని ఏం చేశాడనంటే వీళ్ళతో నీకు యుద్ధం నేర్పుతానన్నాడు. ఏం చేస్తానన్నాడా? ఈ 300 మందికి నేను యుద్ధం నేర్పుతాను. వాళ్ళు కుక్క బుద్ధి వాళ్ళది. ఏం బుద్ధి వాళ్ళది? కుక్కలాగన వాళ్ళు గతిగడ కదా కుక్క బుద్ధి. వాళ్ళు మళ్ళీ రప్పించినా కానీ పనికిమాలు అన్నట్టుగా వాళ్ళని తీసి పక్కన పెట్టేశాడు. అయితే ఇక్కడ 2 సందర్భాలను చూస్తున్నాం. ఏంటనంటే మొదట దేవుడు ఏం చేస్తాడంటే చాయిస్ ఇస్తాడు. మొదట చాయిస్ ఇస్తాడు లోతుకి ఇచ్చినట్లుగా. ఇక్కడ ఏం చేస్తాడంటే డిక్లేర్ చేసేసాడు. ఏంటనంటే ఎవడైతే భయము భక్తిగా అదే దేవునికి లోబడతాడో వాడిని ఒక పక్కన పెట్టాడు. వీరిద్దరిని కూడా 2 సన్నివేశాల్లో చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏంటి ఈ సన్నివేశాన్ని ఎందుకు చెప్పాను అని అంటే ఇక్కడ మనుషుడు యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి ఆ జ్ఞానము ద్వారా దైవ సేవకుడేమి, ఆ మనుషుడు జ్ఞానము ద్వారా కుటుంబంలో తల్లిదండ్రులేమి, బయట సంఘములో పెద్దకపోతే బయటకు వెళ్ళిపోతాడు, వాడికి నష్టం. వెళ్ళిపోతే వాడికి నష్టం. ఎలా నష్టం అనంటే బయట సంఘములో ఉంటే ఏదో ఒక రోజున అపాయం జరిగినప్పుడు ఆ సంఘం అంతా ఏం చేస్తుంది? సంరక్షిస్తుంది. అంతే కదండి. ఏదో ఒక అపాయం జరిగినప్పుడు కానీ ఏదో ఒక ఉపద్రవం వచ్చినప్పుడు కానీ సంఘం అంతా కమిట్మెంట్ అయ్యి ఆ వ్యక్తిని ఏం చేస్తుంది? ప్రొటెక్షన్ చేస్తుంది కదా. అలాగనే కుటుంబంలో ఆ వ్యక్తి వెళ్ళిపోతే లేకపోతే ఉంటే ఏం జరుగుతుంది? తల్లిదండ్రుల సంరక్షణలో ఆ వ్యక్తి ఉంటాడు, ఆయన కాపుదల ఉంటుంది. అలాగనే ఇలాంటి మందిరంలో విశ్వాసి వెళ్ళిపోతే దేవుని యొక్క జ్ఞానాన్ని కాదనకుండా మనుషుడు జ్ఞానాన్ని ఉపయోగించి దాన్ని నెరవేర్చలేదని కోపగించి వెళ్ళిపోతే సంరక్షణ ఉండదు. ఉంటే సంరక్షణ. ఎప్పుడైతే విశ్వాసమైన నీవు నేను కూడా సేవకుడికి వాక్యానికి లోబడి ఉంటే సంరక్షణలోని మనం ఉంటాం. దేవుని యొక్క సేవకుడి సంరక్షణలోని మనం ఉంటే పరలోక తండ్రి యొక్క రెక్కల కింద, ఆ బలిష్టమైన రెక్కల కింద మనం ఉంటాం. కాబట్టి జ్ఞానము కలిగిన వాడు దేవుని యొక్క జ్ఞానము కలిగిన వాడు ఈ వాడికి మాత్రమే ఈ వాక్యము ఉపదేశం చేయమని దేవుని వాక్యం చదివిస్తాను. ఇంతవరకు కూడా మనుషుడి జ్ఞానము గురించి మాట్లాడుకున్నాం, దేవుని యొక్క జ్ఞానము కలిగిన వాడి గురించి మాట్లాడుకున్నాం. ఈ జ్ఞానము కలిగిన వాడి గురించి మాత్రమే. ఏ జ్ఞానము? దేవుని యొక్క జ్ఞానము కలిగిన వాడి గురించి మాత్రమే. అనగా దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్న వారికి మాత్రమే, దేవుని యొక్క సేవకుడికి దేవుని యొక్క వాక్యానికి లోబడి ఉన్న వారికి మాత్రమే దేవుని యొక్క జ్ఞానము కలిగి ఉంటుంది. కాబట్టి వారికి మాత్రమే ఉపదేశము చేయగా. రెండో మాట ఉపదేశము చేయగా అని ఉంటుంది. ఈ ఉపదేశము అనేది మాటను మనం బాగా అర్థం చేసుకుంటే ఉపదేశించేవాడు ఎవడైనా సరే, ఎలక్షన్ కాబట్టి ఒక మాట చెప్తా, ఎప్పుడు కూడా ఉపదేశించిన వాడు ఒక స్టేజ్ మీద ఉంటాడు, అంటే పైన ఉంటాడు. వినేవాడు ఎప్పుడు కూడా కింద ఉంటాడు. ఉపనిషత్తులు కూడా అలాగే చెబుతాయి. మనం దాని జోలికి వెళ్ళి అవసరం లేదు, కానీ సరే వేరే కోణంలో చెప్తాను. ఇది ఉపదేశము అనే మాటను మనకు ఒక మాట అర్థం అవ్వాలంటే ఒక మాట చెప్తాను. మనకు తెలుగు బాగా అర్థమవటం కోసము మాస్టర్లు కొంచెం ఏం చేస్తారంటే గవర్నమెంట్ వారు ప్రభుత్వం వారు ఒక ఫార్ములా ఇస్తారు. ఆ ఫార్ములాను బట్టి తెలుగు మనకి బాగా అర్థం అవడానికి కోసం
చెప్తా ఉంటారు. ఏంటంటే ఒక చిన్న లెసన్ కింద ఇస్తాను ఇక్కడ, ఏమనుకో తెలిసిన విషయాలే. ఏంటంటే ఉపదేశము అనే మాట ఉంది. దీన్ని సందులు అనే సమోసాలు అని ఉంటాయి మాట, సూత్రం లాంటివి అనే దాంట్లో సందులు అని ఉంటుంది. ఆ సవర దీర్ఘ సంధి అనే మాట చేత ఉపదేశాన్ని గుణకారం చేస్తే ఎలా ఉంటుందని అర్థం అవడం కోసం చెప్తారు. ఉప ప్లస్ సందేశము, ఉప ప్లస్ సందేశము ఈజ్ ఈక్వల్ టు ఉపదేశము. ఇక్కడ రెండు మాటలు కనబడతాయి, ఉప సందేశము. ఉప అనే మాటను తీసుకుంది అర్థం అవడం కోసం. హిందీలో ఉప్పర్ అని అంటారు, హిందీలో ఉప్పర్ అంటే పైన, ఇంగ్లీష్లో అప్ అంటారు అంటే పైన, తెలుగులో అయితే ఉప్ అని అంటారు అంటే పైన. ఈ మూడు మాటలు ఏది తీసుకున్నా కానీ ఏమంటారంటే పైన అని ఉంటుంది. మొదట మాట పైన, రెండో మాట సందేశము, రెండో మాట సందేహము. పూర్వకాలమందు రాజుల పరిపాలన ఉండేది. అడెక్కడో ఢిల్లీలో పరిపాలిస్తే కింద కన్యాకుమారి ఒక రాజుకి ఒక సమాచారం వెళ్ళాలి. అయితే అతను లేఖనం ద్వారా పంపించేవాడు రాసి. అలాగున పైనున్నవాడు కిందున్నవాడికి ఒక సమాచారం ఇస్తాడు, దానినే సందేశము అంటాడు. ఓకే, అలాగనే దీన్ని ఉప్ ప్లస్ సందేశం ఈజ్ ఈక్వల్ టు ఉపదేశం. సమస్తము కలిపితే మనకు కావాల్సింది ఏంటంటే పైనున్నవాడు కింద ఉన్నవాడికి ఉపదేశం ఇవ్వాలి, అదే ఉపదేశము. కాబట్టి ఈ ఉపదేశం అనే మాటను మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ఉపన్యాసములో ఎప్పుడు చూసినా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేసేవారంటే తండ్రిని గురించి హైలైట్ చేస్తూ ఉండేవారు, తండ్రిని గురించి హైలైట్ చేస్తూ ఉండేవారు. ఎలాగా హైలైట్ చేసుకోవారంటే ఆయన మహిమ పరుస్తూ ఉండేవారు. ఎలాగంటే అనేక సందర్భాలు చెప్తూ ఉండేవారు. ఏమంటారంటే పూర్వకాలమందు నా తండ్రి ఏమి చేసానో అది చూసి నేను చేస్తున్నానని చెప్తాడు. ఇంకొక మాట, పూర్వకాలమందు తండ్రి నీటిలో నడిచాను కాబట్టి నేను కూడా నీటిలో నడుస్తున్నాను అని చెప్తాడు ప్రతి విషయాన్ని కూడా. ఉదాహరణకి రెఫరెన్స్ ప్రకారంగా చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 20వ వచనం. యోహాను సువార్త వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని. ఆదరణకర్త అనగా సరే అంతొద్దమ్మా. 24వ వచనం. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే అంటున్నాడు. ఇక్కడ తీసుకొచ్చిన మాట ఏంటంటే వినుచున్న మాట నా మాట కాదు. ఏంటంట? వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? తండ్రి వద్ద నుంచి వచ్చాడు. ఆ తండ్రి వద్ద నుంచి వచ్చినటువంటి ఈ యేసు ప్రభు వారు ఎప్పుడు కూడా తన శిష్యులకి ఉపదేశిస్తూ ఉంటాడు. ఇలాగా యేసు ప్రభు తన శిష్యులకు ఉపదేశించారు, సమస్తము కూడా ఉపదేశించారు. విని ఆ శిష్యులు ఏం చేశారంటే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి వాళ్ళు ఏం చేశారనంటే చివరకు మరణానికి ఎదురెళ్ళి సాక్షులు అయిపోయారు. అటు తరువాత ఏం జరిగింది? ఈ సువార్త విశ్వాస వీరులైనటువంటి వారు రాసినటువంటి ఈ పత్రికను మనము చదివి, లేదా మిగిలిపోయినటువంటి వారు ఇంకా శిష్యులు ఉన్నారు, వారు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ముందుగా దేవుని కొరకు ప్రాణాత్మగా సమర్పించుకుని మరణించిన ఆ విశ్వాసుల యొక్క మార్గములో నేను నడవాలని కొంతమంది శిష్యులు ఏం చేశారనంటే ఈ వాక్యము కొరకు ప్రాణాత్మ దేహ శరీరము కూడా ఆ దేవునికే సమర్పించుకుని మరణమైన జీవమైన ఆయనకే అని తన యొక్క ప్రాణాన్ని సమర్పించుకుని ఏం చేశారనంటే కొంతమంది సమర్పించుకున్నారు. ఆ సమర్పించుకున్నటువంటి శిష్యులే ఈ భూమి మీద ఉన్నారు.
భూమి మీద ఉన్నారు. ఆ భూమి మీద ఉన్నటువంటి కనిపించే కొంతమంది శిష్యులలో దైవజనులు. ఎవరు? దైవజనులు. ఈ దైవజనులు ఎలాంటి వారైతే ముందుగా చెప్పినట్లుగా మరణమైన జీవమైన నా ప్రభువు కొరకే అని సమర్పించుకుని జీవిస్తున్నవారు. అలాంటి వారు ఏం చేస్తున్నారనంటే, వీరు గదిలోనికి వెళ్ళి, ప్రభువా నేను ఏమి ఉపదేశించాలి నీ ప్రజలకు అని చెప్పినప్పుడు పరలోకము నుండి దిగివచ్చి ఆ రహస్యములో గదిలో ప్రార్థన చేస్తున్న తన భక్తులకి సేవకులకి చెప్పిన మాట ఈరోజు ఇక్కడ నిలబడి మనతో ఉపదేశిస్తున్నారు. నేను మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇక్కడ నిలబడిన సేవకులు ఉపదేశిస్తున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారేమో తన శిష్యులకు ఉపదేశించారు. ఉపదేశించబడిన వారేమో సర్వలోకానికి వెళ్ళారు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి చెప్పారు. చెప్పి మరణించి సంఘాలను నిర్మించి ఇదిగో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథముగా ఆయన లేఖనంగా పొందిపరిచి ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు. దీన్ని విని విశ్వసించినటువంటి కొంత సేవకులు, కొంత శిష్యులు దేవునికి సమర్పించుకుని దేవుని మందిరం క్షమించాలి దేని యొక్క సన్నిధిలో కనిపెట్టి ఈరోజు మనకు ఉపదేశిస్తూ ఉన్నారు. మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీవు నేను కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని జ్ఞానము కలిగిన వారము. జ్ఞానము కలిగిన వారు మనం ఏం చేస్తానంటే, మనం ఏం చేయాలి అంటే, దేవుని సేవకులు చెప్పిన ప్రతి ఉపదేశాన్ని కూడా వినటానికి ఇష్టపడితే మనం ఇంకను జ్ఞానభివృద్ధి నొందుతాం. కాబట్టి ఎలా ఉపదేశిస్తాడు అనంటే, ఒక 2-3 మాటలు చెప్పి నా వాక్యాన్ని ముందుకు తీసుకెళ్తాను. ఈ లోకంలో ఒక గురువు ఉంటాడు. ఈ లోకంలో ఒక గురువు ఉంటాడు. లోకానుసారమైన గురువు ఉంటాడు. ఆ గురువుకి ఒక 100 విద్యలు వచ్చు. ఎన్ని? 100 విద్యలు వచ్చిన వాడు తన శిష్యుడికి ఇంట్రెస్ట్ని బట్టి ఒక 10 నేర్చుకున్నాడు. ఎన్ని? 10 విద్యలు నేర్చుకున్నాడు. ఆ 10 విద్యలను బట్టి నేను పోటుగాడిని, వేటగాడిని, ఇంత కాదు అంత కాదు అని బయటికి వెళ్ళి యుద్ధం చేస్తే ఏమవుతాడనంటే ఓడిపోతాడు. అలాగనే మనకు ఆత్మీయటువంటి గురువు కూడా ఉన్నాడు. ఆయన సేవకుడు. ఆ సేవకుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ యొక్క రహస్య గదిలో ఉపదేశించిన ప్రతి మాటను కూడా ఈ విద్యలు నేర్చుకుంటాడు. నేర్చుకుని మనకు ఉపదేశిస్తాడు. ఉపదేశించిన మనము ఇంచుమించుగా సాధ్యమైనట్టు మట్టుకి మనం ఏం చేయాలంటే ఆ విద్యను మనం నేర్చుకోవాలి. ఏదో మనకు వచ్చింది కదా అని వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోతే మనం ఏం చేస్తామంటే పరిపూర్ణతలు లేకుండా మనం ఏం చేస్తానంటే వచ్చు అన్నమాట మనకంటే నడక రాదు. పైకి గంభీరంగా కనపడతామే కానీ మన యొక్క వస్త్రం తీస్తే అంగవల్లికము అని చెప్పేసి నేను ప్రభు నాతో చెప్పిన మాట నీతో చెప్తున్నాను. ఏం చేట 10 విద్యలలో 100 విద్యలు 10 విద్యలు నేర్చుకొని నాకు అంతా తెలుసుకొనని బయటికి వెళ్ళిపోతే ఆ గాంభీరకము ఏమి చేత కాదు. కరెక్ట్గా పరిశీలన చేస్తేనంట మనమంట అంగ వైకల్యం కలిగిన వాడు, నడక చేత కాదని దేని వాక్యం సెలవిస్తాం. దర్శనం ద్వారా ప్రభు నాకు తెలిసిన మాట మీతో చెబుతున్నాను. కాబట్టి ఏం చేయాలనంటే బయట గురువు దగ్గర కానీ ఇంచుమించు 95 నేర్చుకోవాలి. ఇలాగ దేవుని సేవకుడి దగ్గర ఇంచుమించు మన ఇంట్రెస్ట్ని బట్టి ఉపదేశించినప్పుడు మనం కూడా ఏం చేయాలనంటే ఇంచుమించు 90-75 మార్కులు మనం తెచ్చుకోవాలి. అలాగ తెలుసుకున్నప్పుడు మాత్రమే యుద్ధం చేయటానికి మనకు దోహదపడతాయి ఆ విద్యలన్నీ. ఉదాహరణకి ఒక మాట నాకు జరిగినటువంటి సన్నివేశాన్ని మీకు చెబుతాను. నా జీవిత విధానంలో నా తల్లి 2 మాటలు మాత్రం చెప్పింది. 2 రేటు ఏంటంటే భూ సంబంధమైనటువంటి సంఘాన్ని గురించి చెప్పింది. సమాజంలో చెప్పింది ఏంటంటే, అయ్యా సంఘములో నమ్మకు, బయట సంఘములో నమ్మొద్దు. ఎందుకంటే మోసగాళ్ళు సమయం చూసి మాటు వేసి కొట్టేస్తారు, జాగ్రత్త అని ఒక మాట. రెండో మాట ఏంటో తెలుసా? సింపుల్గా ప్రార్థన నేర్చుకుంది.
ప్రార్థన నేర్చుకుంది. దానికి 3 జతపరిచి ఏం చెప్తుంది అంటే, దేవుడు నా తల్లితో చెప్పిన మాట ప్రార్థన చేస్తే చాలన్న తల్లి దీని యొక్క దర్శనం చూడవలసింది. అంత భక్తిపరురాలు. నా తల్లికి దేవుడు ఏమైతే మేలు చేశాడో ప్రతి మేలు కూడా నాతో చెప్పేది. ఆ రెండే నేను నేర్చుకున్నా. 1 భూ సంబంధమైన సంఘం గురించి చెప్పింది, 2 ఆత్మ సంబంధమైన చెప్పింది. 1 ప్రార్థన, 2 దేవుడు చేస్తున్న మేలులు. ఎక్కువ ఎందుకు నేను 3 అన్నదమ్ముల మీద నేను ఎక్కువ సేపు నా తల్లితో ఎక్కువ సహవాసం చేశాను. జస్ట్ 6 నెలలే నా ఊహ తెలుసు మనం చెప్పాను. కాబట్టి ఈ 2 విద్యలు నేను నేర్చుకున్నాను, జీవితంలో నాకు ఉపయోగపడ్డాయి. 1 నా తల్లి చెప్పిన ప్రకారంగా సంఘం ఒకానొక దినములో నా జ్ఞానాన్ని ఉపయోగిస్తే చిట్ట చివరికి ఏం చేసింది తెలుసా? మాటు చూసి కొట్టి పడేసిందంతే. వెర్రి జ్ఞానం అన్నాడు. కాబట్టి నాకు అనిపించింది నా జ్ఞానము మనుషులు ఎదుట వెర్రి జ్ఞానం అని. నేను అనుకున్నాను లోకానికి నేను ఏదో చేసేస్తున్నాను అనుకున్నాను. ఏమనుకున్నాను? నా తెలివితేటల ద్వారా నేను ఏదో పొడి చేస్తున్నాను అనుకున్నాను. సమాజానికి ఏదో నేను మేలు చేస్తున్నానని, నేను జ్ఞానవంతుడనని విర్రవీగాను. నా తల్లి చెప్పిన ప్రకారముగా అదును చూసి పదును చూసి ఏసు పడేరంతే. చెప్పుకుంటా దిక్కు లేకుండా పోయింది. 2వదిగా నేను మరణ అంచుల వరకు వెళ్ళిపోతున్నప్పుడు, నేను చనిపోదాం అనుకున్నప్పుడు నా తల్లి చెప్పిన మాట నన్ను ఓదార్చింది. ఆ 2 కూడా నా యొక్క భక్తి జీవితంలోనికి ముందుకు తీసుకురావడానికి నాకు దోహదం కలిగింది. కాబట్టి మనం ఇంటిలో తల్లిదండ్రులకు లోబడి ఉంటే ఎంత సంరక్షణలో ఉంటామో, దేవుని యొక్క సేవకుడికి సంరక్షణలో నీవు నేను ఉంటే అంత సంరక్షణలో ఉంటాం. ఎందుకనంటే సేవకుడు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఎలాగైతే తన కుమారుడు అభివృద్ధి అవుతుంటే ఎలాగ ఆనందిస్తాడో, సేవకుడు కూడా తన బిడ్డలు తన శిష్యులు అభివృద్ధి అవుతుంటే ఎంతో ఆనందిస్తాడు. ఎలాగంటే ఉదాహరణకి ఇప్పుడు 100 విద్యలు సేవకుడికి ఉంటే నేర్చుకుంటానికి మనం ఉపదేశించినప్పుడు మనం నేర్చుకుంటా అవకాశం ఇస్తే సింహము ఎలాగ వేటాడుతుందో గుర్తుపెట్టుకోండి. సింహము ఆహారము కోసం ఎలా వేటాడుతుందో అలాగా ఆ వేటాడే విధానాలలో కోణాల్లో అన్నీ కూడా సింహం తన బిడ్డల ఎదురుగుండా వేటాడి చూపించి నేర్పుతుంది వయసు వచ్చే వరకు కూడా. అలాగనే సేవకుడి దగ్గరగా నీవు నేను ఆ వాక్యాన్ని ఉపదేశిస్తున్నప్పుడు, లోబడినప్పుడు, ఆ సాతాను గాని ఎలాగ వేటాడాలో ఆ సన్నివేశాలు, ఆ యుద్ధ ప్రణాళికలు అన్నీ కూడా ఆ సేవకుడు మనకు నేర్పడానికి అవకాశం ఉంటుంది. నా తల్లి నాకు నేర్పినట్లుగా సేవకుడు మనకు కూడా నేర్పుతాడు. అలాగే ఎప్పుడైతే సేవకుడు ఈ వాక్యానికి అభిషేకానికి ఆయన చూపిస్తున్న ఆ దేవుడు తన ద్వారా మన మీద చూపుతున్న కృపను బట్టి లోబడి ఉంటామో అప్పుడు ఏం చేస్తాడంటే సేవకుడు హస్తనిక్షేపణ చేస్తాడు. ఏం చేస్తాడమ్మా? హస్తనిక్షేపణ చేస్తాడు. యాకోబు తన బిడ్డలు దీవించినట్లుగా, తల్లిదండ్రులు మనం దీవించినట్లుగా సేవకుడు కూడా మన లోబడి విధానాన్ని చూసినప్పుడు ఆయన హస్తనిక్షేపం చేస్తాడు. అప్పుడు రియాలిటీ గురువు మన మీదకి వస్తాడు. రియాలిటీ గురువు వస్తాడు. అప్పుడు ఉపదేశిస్తాడు. ఎవరు ఆయన అనంటే పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మొదట జ్ఞానము కలిగిన వారు మనమైతే, దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే, దేవునికి లోబడితే, సేవకుడికి లోబడితే మనం జ్ఞానవంతులము. జ్ఞానవంతులు అనే మనము సేవకుడు ఉపదేశించిన ప్రతి మాటకు మనం లోబడితే, ఉపదేశించబడితే రైట్ టైంలో రైట్ పర్సన్ మనకు వస్తాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకు వస్తే అప్పుడు మనకొక ఏమొస్తుందంటే భరోసా ఉంటుంది. ఏముంటుందమ్మా? భరోసా. ఈ భరోసా ఎలాంటిది అంటే, ఇప్పుడు ఓట్ల ఎలక్షన్ వచ్చాయి, ప్రతి ఒక్కరు కూడా ఒక భరోసా ఇస్తారు, నేను అది చేస్తాను ఇది చేస్తానని. ఆ ఇచ్చినటువంటి ఆ మాటను బట్టి నమ్మి విశ్వసించి మనం ఓటేస్తాం. అలాగనే మనకు ఒక భరోసా ఉంటుంది.
పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన భరోసా ఇస్తూ ఉంటాడు. ఎలా ఇస్తాడంటే, ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటామో మనకు గురువు అయి ఉంటాడు. గురువు. ఆయన ఎప్పుడైతే గురువు అయి ఉన్నాడో లోకము గురించిని పాపము గురించిని ఆయన ఏం చేస్తాడంటే ఒప్పింపజేస్తాడని నేను వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 16వ అధ్యాయం మనం చూసినట్లయితే 6 నుంచి 11 వచనం మనం చూసినట్లయితే ఏం చేస్తాడంట గురువు వచ్చి, రేపు నీవు చేయబోయే ప్రతి పాపమును గురించియు, రేపు భయపడే ప్రతి భయము గురించియు మనకేం చేస్తాడంటే, భయపడకయ్యా, నీకు నేను తోడై ఉన్నాను, నీకు నేను భరోసా ఉన్నాను అని పరిశుద్ధాత్మ దేవుడు మనకేం చేస్తాడనంటే భరోసా చేస్తాడు. లేదా కళల ద్వారా మనకి మాట్లాడుతూ ఉంటాడు, లేదా దర్శనాల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. నీ అభిషేకాన్ని బట్టి, నా అభిషేకాన్ని బట్టి స్వరం ఇచ్చి మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనకు వస్తాడు. వచ్చి ఏం చేస్తాడంటే భరోసా ఇస్తాడు. భరోసా ఇస్తే ఏం చేస్తాడంటే మనకి, రేపు నేనేం చేయాలయ్యా అని అంటే, భయపడకు, ఇలాగ మాట్లాడు. రేపు ఇలా జరుగుతుందయ్యా, భయపడకు, పలానోడు వస్తాడు, నువ్వు మాట్లాడు. ఇలాగా ప్రతి విషయాన్ని కూడా మనకు భరోసా ఇస్తే పాపం చేయకుండా మన పరిశుద్ధులుగా తీర్చిదిద్ది, మనకు బయటకు పోయినప్పుడు కూడా మన నడక, మాట, చూపు, తలంపు కూడా ఎంత సున్నితంగా ఉంటుందో ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము ముగించేస్తున్నాను. 3వ అధ్యాయము 17వ వచనం. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలముతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. మంచిది, సరిపోతుంది. ఏటట, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకు వచ్చి ఉన్నాడో ఆయన మనకు ఒక గురువు. ఆయన గురువుగా ఉండి మనకేం చేస్తున్నాడంటే ఉపదేశిస్తూ ఉంటాడు. రేపు జరగబోయే ప్రతి విషయాన్ని కూడా కళల ద్వారాను, దర్శన ద్వారాను, లేదా ఆయన స్వరం ఇచ్చి కూడా మాట్లాడడానికి ఇష్టపడుతుంటాడు. ఎప్పుడైతే ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం మన మీదకి వచ్చిందో పైనుండి మనకు జ్ఞానం వస్తుంది. ఇంతకు ముందుకు ఏమున్నది? అది భూ సంబంధమైనది. అది పైనుండి వచ్చిన జ్ఞానము కాదు, భూ సంబంధమైనది, ప్రకృతమైనది. రెండోది దెయ్యపు జ్ఞానం అని క్లియర్గా చేశాడు. అది మనుషుడి జ్ఞానం. ఇది పైనుండి వచ్చిన జ్ఞానం, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన జ్ఞానం. ఈ జ్ఞానం ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ అంట మృదు అయినది అని అంటారు. ఏంటది? మృదు అయినది, సులభముగా లోబడుతుందంట. రెండవది కనికరమతోనూ, పవిత్రమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరమును మంచి ఫలముతోనూ నడుచుకునేదని, నిండుకొనేదని, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. ఇదివరకు మన జ్ఞానం ఎలాగ ఉందండి? లౌకిక జ్ఞానం సమస్తం వచ్చేసింది. ఏమొచ్చింది? మనం అనుకుంటాం ఆ లౌకిక జ్ఞానం ఉంటే నాలాంటి టాలెంట్ పర్సన్ ఇంకా అవ్వలేడు, పలి పడగొట్టేస్తున్నానే ఏంటంటే, పలి పడగొట్టేస్తున్నానే అంటాడు. నేను ఇవన్నీ కూడా వాళ్ళు దిద్దేసి పైకి వచ్చినండి. అంటే నేను హెచ్చించుకోను. కానీ ఒక లోక సామెత ఉండేది. ఏమందంటే, నాకు హెయిర్ లేదు కానీ ఒక సామెత చెప్తాను, అబద్దే. క్షవరం అగితేనే కానీ వివరం అవ్వలేదట. ఏంటది? క్షవరము అవితేనే కానీ వివరం రాలేదు. ఎలాగంటే అర్థం, ఒక పాప చంటి పిల్ల ఒక 5 సంవత్సరాల పాపను తీసుకెళ్ళి హెయిర్ కట్ చేసి చెలుగుని తీసుకెళ్ళి పెట్టారు. పాపకి ఏం తెలియదు, జ్ఞానం లేనిది పాపం. ఆ పాపకి గిరగిర కూర్చి తిరుగుతుందని సరదాగా తిప్పించంట ఆటల్లో నీలోగా క్షవరం చేసేసారు. ఏం చేశారు? గుండెకి ఏం చేశారు. తర్వాత అర్థం కాడికి వెళ్ళి తెలిసింది, ఓరు నాయన ఎంత పోసేసి నాకు గుండెకి తీసుకొచ్చారా అని. అక్కడి నుంచి వచ్చింది క్షవరం అవుతేనే కానీ వివరం తీరలేదు. అలాగనే ఇవన్నీ కూడా లౌకిక జ్ఞానం ఉపయోగించిన వాడిని. నాకు క్షవరం అయిపోయింది, వివరం వచ్చింది దేవుని యొద్దకు వస్తే. కాబట్టి ఈ లోక జ్ఞానాన్ని మనం ఉపయోగిస్తే మన టాలెంట్ అనుకుంటాం. కాదు, వేరే జ్ఞానం, దెయ్యపు జ్ఞానం అని దేని వాక్యం చెప్తుంది. పరిశుద్ధాత్మ చేత నింపబడితే అది
ఈ ప్రకారంగా ఉంటుందని దేని వాక్యం సెలవిస్తాను. ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ జ్ఞానం మనకి వచ్చిందో, ఈ మనకు జ్ఞానం ఇంకనూ కావాలి అని దేవుని యొక్క సన్నిధిలో మనం పడితే, అయ్యా నాకు ఇంకా జ్ఞానము కొదువుగా ఉన్నదని దేవుని సన్నిధిలో మొరపెడితే, ఆయన ఎవరికైతే కొదువుగా ఉన్నదో ఆయన అడగండి అని యాకోబు రాసిన పత్రిక 2వ వచనంలో మనం చూసినట్లయితే, ఎవరికై క్షమించాలి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం, మీలో 5వ వచనం, మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దిగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడు. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళముగా దయచేయునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ జ్ఞానాన్ని దేవుని యొద్ద మనం అడిగితే, వాక్యం చదివినప్పుడు జ్ఞానాన్ని ఇస్తాడు, ప్రార్థన చేసినప్పుడు ఎలాగ ప్రార్థన చేయాలో జ్ఞానాన్ని ఇస్తాడు. నాకు నేర్పడు కాబట్టి చెప్తున్నాను. అలాగున వాక్యము ద్వారా నేర్చుకున్న జ్ఞానం కలిగిన మనము దేవుని మందిరములకు వచ్చి సేవకుల ద్వారా ఉపదేశించిన మనము ఇంకా నుండి జ్ఞానము నేర్చుకోవాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి. ఆ పరిశుద్ధాత్మ చేత నీవు నేను కూడా అభిషేకించబడితే దేవుడు మనకు స్ట్రైట్ గురువు అవుతాడు, మనకు ఉపదేశిస్తాడు. మన జ్ఞానాన్ని ఏం చేస్తాం? జ్ఞానాభివృద్ధి నుంచుతాడు. కాబట్టి జ్ఞానము కలిగిన వానికి ఉపదేశము చేయగా వాడింకను జ్ఞానమును అభివృద్ధి నొందుతాడు. దేని వాక్యం సెలవిస్తాను. కాబట్టి అట్టి జ్ఞానమును మనకును మీకును దేవుడు దయచేయును గాక. ఆమేన్.